అభిమానుల ప్రేమతో ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్. సో అఫీషియల్ గా విజయ్ దేవరకొండ గారు, రష్మిక మందన గారు మనం ముందు నుంచి ఎప్పటి నుంచో 1 month బ్యాక్ నుంచే మనం మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో, విజయ్ దేవరకొండ గారు, రష్మిక మందన గారి పెళ్లి ఏదైతే ఉందో దానికి ఒక నేమ్ అయితే ఇచ్చారు, ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్. సో ఈ విరోష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 26న అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసాం. ఫస్ట్ గా అది ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, మీ అందరికీ నేను చెప్పాను కూడా. సో ఇది కన్ఫర్మ్ గా వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ పోస్ట్ ద్వారా విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు ఒక లెటర్ హెడ్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మెన్షన్ చేస్తూ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని వాళ్ళ పెళ్లికి ఒక పేరు అయితే పెట్టుకున్నారు. సో ఈ పేరు గురించి రష్మిక మందన గారు అండ్ విజయ్ దేవరకొండ గారు వాళ్ళ మాటల్లో చెప్తూ, ఈ యొక్క పేరు అనేది ఎవరో ఇచ్చింది కాదు, బంధువులు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కానీ లేకపోతే మేమిద్దరం పెట్టుకున్న పేరు అయితే కాదు. ఇది కంపల్సరీ కంప్లీట్ గా మా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ పేరుని హైలైట్ చేస్తూ ఈ పేరుతో మమ్మల్ని పిలుస్తూ మా బంధానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. సో ఆ అర్థాన్ని మేము వృధా చేయకుండా మా పెళ్లికే మా అభిమానులు కోరుకున్నట్టు, మా ఇద్దరు అభిమానులు కోరుకున్నట్టు మా ఇద్దరి పెళ్లికి మేము ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని ఒక పేరు అయితే పెట్టబోతున్నామని కూడా క్లియర్ కట్ గా విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు చెప్పడం జరిగింది. సో దాని మీద ఈ లెటర్ హెడ్ మనం చూసుకుంటే, బిఫోర్ వీ మేడ్ ఎనీ ప్లాన్స్, బిఫోర్ వీ చూస్ ఎనీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, వీ ఆల్రెడీ దేర్. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. సో దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక మంచి రైట్ టైం గురించి వాళ్ళు ఆలోచించారు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనేది. అది ఇన్నాళ్ళకి ఒక 3 to 4 years నుంచి నడిచే కథని ఈ రోజు నిజం చేశారని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా. సో ఈ నెల 26న గ్రాండ్ గా వెడ్డింగ్ అయితే జరగబోతోంది. కానీ సింపుల్ గా, చాలా చిన్నగా, ఉదయ్పూర్ లో చాలా చిన్నగా చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ గారు. ఎవరిని పిలవకుండా చాలా సింపుల్ గా ముఖ్యమైన వాళ్ళని, చాలా క్లోజ్ అయిన వాళ్ళని మట్టుకు పిలుస్తూ మిగతా వాళ్ళు ఎవరిని ఇంక్లూడ్ చేయకుండా వాళ్ళైతే వెడ్డింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు March 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ అయితే జరగబోతోంది. సో ఆ రిసెప్షన్ లో కంప్లీట్ గా చాలా హ్యూజ్ గా చేయబోతున్నారు. ఫ్యాన్స్ కి యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్స్ కి ఒక గ్యాలరీ, కంప్లీట్ గా ఫ్యాన్స్ అందరికి, ముఖ్యమైన ఫ్యాన్స్ అందరికి, ఫ్యాన్స్ ప్రెసిడెంట్లందరికీ, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్లకి, లేకపోతే కొంతమంది ఎప్పుడు విజయ్ దేవరకొండ గారు స్టార్టింగ్ నుంచి మోసిన చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ ఫ్యాన్స్ అందరికి తాజ్ కృష్ణలో March 4న ఒక రిసెప్షన్ అయితే పెట్టబోతున్నారు. ఆ రిసెప్షన్ లో ఫ్యాన్స్ కి సపరేట్ గా, సెలబ్రిటీస్ కి, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కి సపరేట్ గా ఒక గ్రాండ్ రిసెప్షన్ అయితే చేయబోతున్నారు. ఎవరినైతే అందరినీ, ఇంకా కంప్లీట్ గా సినీ ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలుస్తూ రిసెప్షన్ కి తాజ్ కృష్ణలో అయితే చేసుకోబోతున్నారు. బట్ వెడ్డింగ్ కి వచ్చేసరికి కొంతమంది ముఖ్య అతిథులు, విజయ్ దేవరకొండ గారికి బాగా క్లోజ్ అయిన సినీ ప్రముఖుల్ని మటుకు పిలుస్తున్నారని కూడా తెలుస్తోంది. సో దానికి వీళ్ళు ఇచ్చిన లెటర్ హెడ్ అఫీషియల్ అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. సో అధికారికంగా ప్రకటన ఇస్తూ, విత్ సో మచ్ ఆఫ్ లవ్ యూ గేవ్ అస్ అ నేమ్, యూ కాల్డ్ అస్ విరోష్. సో విరోష్ అనే పదానికి అర్థం ఏంటంటే, విరోష్ లో విజయ్ దేవరకొండ గారి నేము, రష్మిక మందన గారి నేము రెండు కలిపి, విజయ్ దేవరకొండ, రష్మిక నేమ్ కలిపి విరోష్ అని పెట్టడం జరిగింది. సో ఆ విరోష్ అనే పేరుని వీళ్ళు మేము సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంక నుంచి మా పెళ్ళికి అదే పేరు పెట్టుకుంటున్నాము, ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని. సో మీ అభిమానానికి, మీ యొక్క అభిమానులు మాకు ఇచ్చిన పేరు ఏదైతే విరోష్ ఉందో, ఆ విరోష్ని మేము జస్టిఫై చేస్తూ, ఆ విరోష్కి ఒక అర్థాన్ని ఇస్తూ, దాన్ని మేము పెంపొందిస్తాము, దాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటూ వెడ్డింగ్కి ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. సో టుడే విత్ full of hearts we name our coming together in our honor. So we name our coming together in our honor, as well as విరోష్ అనే పేరుని మేము సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి, సో అటువంటి పేరుని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇన్ అవర్ కమింగ్ టుగెదర్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నేమ్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. వీ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ యాజ్ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్. యాజ్ ఇందాక చెప్పుకున్నట్టు, థ్యాంక్స్ ఫర్ హోల్డింగ్ అస్ విత్ సో మచ్ ఆఫ్ లవ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్ ఆల్వేస్. సో ఇదంతా మీ అందరికీ ముందే తెలుసు కాబట్టి, ఎప్పటి నుంచో మా పెళ్లి గురించి మీ యొక్క క్వశ్చన్ మార్క్స్ అనేవి మేము ఈ రోజు ఈ యొక్క లెటర్
లెటర్ హెడ్ సమాధానం ద్వారా మీ అందరికీ తీర్చబోతున్నామని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఎవరెవరికి మేము పెళ్లి చేసుకుంటామా లేదా, అసలు వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక సమాధానం. అండ్ మా అభిమానులు ఇచ్చిన విరోష్ అనే పేరుని మేము ముందుకు తీసుకెళ్ళాలి, పెంపొందించాలి, మేము ఆ నేమ్తో ఎస్టాబ్లిష్ అవ్వాలని ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పెట్టడం జరిగింది. అండ్ విరోష్ నేమ్ని కరెక్ట్గా మెన్షన్ చేస్తూ మీ అందరూ మమ్మల్ని ప్రేమగా విరోష్ 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 అని, విజయ్ దేవరకొండ గారి నేము, రష్మిక మందన గారి నేము, ఎక్కడైనా రష్మిక మందన గారు ఏదైనా తెలుగు ఈవెంట్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళినా, లేకపోతే ఆవిడ సినిమాలు చేసిన ఈవెంట్స్కి వెళ్ళినా, విజయ్ దేవరకొండ గారు ఆయన సినిమాల ఈవెంట్స్కి కానీ గెస్ట్గా వెళ్ళినా అందరూ విరోష్ విరోష్ విరోష్, రష్మిక మందన రష్మిక మందన అని విజయ్ దేవరకొండ గారిని అంటూ, రష్మిక మందన గారి దగ్గర ఏమో వదిన వదిన అని విజయ్ దేవరకొండ గారి పేరెత్తుతూ ఇలా ముందుకు తీసుకెళ్ళాం. ఫ్యాన్స్ అభిమానులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్, మీరు ఇచ్చిన నేమే మేము మా వెడ్డింగ్కి పెట్టుకుంటున్నాం అంటూ విరోష్ అనే నేమ్ని హైలైట్ చేస్తూ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించే ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే ఒక లెటర్ హెడ్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ లెటర్ హెడ్ లో మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు అవర్ డియరెస్ట్ లవ్ అని కూడా. సో ఇది ఏదైతే విజయ్ దేవరకొండ గారి రష్మిక గారి వెడ్డింగ్ ఏదైతే ఉందో దాని గురించి సంచలనమైన న్యూస్. అండ్ అది కూడా అధికారికంగా ప్రకటించేశారు కాబట్టి 26న పెళ్లి కోసం అందరూ వెయిట్ చేయాల్సిందే. అండ్ కొన్ని మాక్సిమం విజువల్స్ కానీ ఏవి రావు, ఫొటోస్ అయితే బయటకు వస్తాయని కూడా తెలుస్తుంది. ఆ ఫొటోస్ లో ఎంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు అండ్ వేరే ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, లేకపోతే నాగ చైతన్య గారు కానీ, నాని గారు కానీ, ఇటువంటి వాళ్ళ అభిమానులు ఎవరైతే ఈ వెడ్డింగ్ కి వెళ్తారో వాళ్ళ ఫొటోస్ ఏమైనా బయటకు వస్తాయని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది ఫొటోస్ బయటకు వస్తాయి ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. సో విరోష్, ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో అది మీకు ఎలా అనిపించింది, అండ్ విరోష్ అనే నేమ్ ఫ్యాన్స్ అందరు ఇచ్చారు కాబట్టి అది వీళ్ళిద్దరికి సూటబుల్ నేమేనా అని కూడా ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.